ముఖ్యంగా ఇవాళ ఎవరో అప్పుడే ఒక ప్రెస్ సోదరులు అడిగారు, జీవి గారిని రేరా చైర్మన్గా చేస్తున్నారు అని. మరి నాకు కూడా తెలీదు, మరి చేస్తున్నారేమో ఆయన. ఎందుకంటే ఆయనకి ధనంజయ రెడ్డి గారు మంచి ఫ్రెండ్. నాకు ధనంజయ రెడ్డి గారు ఎవరికి మంత్రులకు కూడా ఎవరు అపాయింట్మెంటు, నేను ఏం చెప్తే చేస్తారు. ధనంజయ గారు నా రైట్ హ్యాండ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అయినా వచ్చాము, ఆశ్చర్యపడే అవసరం లేదు. ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, హైగ్రీవాన్ని టేక్ ఓవర్ చేశాడు. ఇవాళ విశాఖపట్నంలో మంచి బిల్డర్గా ఉన్నారు. మరి విశాఖపట్నానికి దొరికిన 2 ఆనిముత్యాలు, ఒకటి ఎంఈవి, 2 ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి నవరత్నాలలో 2 రత్నాలు ఇల్లు. ఈ 2 రత్నాలకి ఇచ్చిన ప్రయారిటీ ఎక్కడ ఎవరు? ఈ 2 రత్నాలే విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్ర కూడా. ఈ 2 రత్నాలు ఏం చెప్తే జరుగుతుంది, ఆశ్చర్యపడే అవసరం లేదు. రేరా చైర్మన్ అవ్వచ్చు, లేకపోతే మరి ఎలాగిస్తారు నాకు అర్థం అవ్వట్లేదు. ఒక సందర్భంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి బిల్డర్ కాశీ విశ్వనాథ్ని జాయిన్ చేసుకోమంటే ఈ వీసీ గారు, మాజీ వీసీ గారు ప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నన్ను ఆయన ముందే. కాశీ గారు జీవి గారు రైట్ హ్యాండు, వీళ్ళిద్దరు గంటా గారి బినామీలు అన్నారు. మరి ఇవాళ జీవి గారు మరి గంటా బినామీ కాదా? ఇవాళ అదే ఆయన ఉన్న మాటలే కదా, వాళ్ళిద్దరు ఒకటేని అన్నారు కదా. అంటే ఏంటి అర్థం? 10 రోజుల తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళే వరకు బినామీలు కాకుండా అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? వీసీ గారు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు రాజకీయాల్లో? ఇదే కాశీ వాళ్ళకి టీడీపీ బినామీలు, ఈయన కూడా బినామీ అన్నారు. మరి ఇవాళ ఆ బినామీకి ఏ విధంగా రేరా ఇస్తారు? మీ నోటితో చెప్పారు కదా, నేనే సాక్ష్యం. ఇదే ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళిద్దరి గురించి ఆ మాట్లాడినారు. మరి అలాంటి వ్యక్తులకి ఇవాళ ఎలాగిస్తున్నారు రేరా? సో నాకు తెలిసి ఇచ్చిన ఆశ్చర్యపడం లేదు. ఆనుమత్యాలు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన ఆశ్చర్యం. నేను ఒకటైతే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నా మిమ్మల్ని నమ్ముకొని మీరు వస్తున్నారంటే కోట్లు తగలబెట్టి మీరు వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసిన భోగాపురం శ్రీనివాసరాజు గారు ఉన్నారు. పాపం ఆయనకి ఇవ్వండి అన్న అవకాశం ఉంటే, లేకపోతే ఇక్కడ శ్రీకాంత్ రాజు ఉన్నారు, ఆయనకి ఇవ్వండి అన్న. మీకోసం తిరిగి కష్టపడిన వాళ్ళు. ఈ జీవి అన్న వ్యక్తి ఎప్పుడైనా ఒక జెండా పట్టుకున్నాడా? ఎప్పుడన్నా పార్టీ ఆఫీసులో ఉన్నాడా? ఎక్కడన్నా కనిపించాడా? ఏ రోజైనా మనం చూసామా? ఒక ధర్నాలో పాల్గొన్నాం. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాకి రంగులు తెలుసు ఆయనకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడన్నా కనిపించాడా? ధనంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము, విశాఖపట్నం రావడము, సీఎంఓకి రావడం, విశాఖపట్నం, అలాంటి వ్యక్తులకి ఇస్తే ఆ పార్టీలో ఉన్న నాయకుల ఆత్మధైర్యం దెబ్బతింటుంది. ఇప్పటికే అందరూ జారిపోతూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తే ఉన్నోళ్ళు కూడా జారిపోతారు. అలాంటి వ్యక్తుల్ని దయచేసి మీరు పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అలాంటి వ్యక్తులకు ఇవ్వద్దన్నా. కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇస్తే ఇవాళ ఆ పార్టీ కొద్దిగా గొప్ప నిలబడుతుంది. లేకపోతే ఉన్నోళ్ళు కూడా పోతారన్నా. దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఆయన ఒక మీడియేటర్గా తప్ప ఏ రోజు పార్టీ జెండాలు పెట్టుకునేటువంటి ఆ వ్యక్తికి ఇవాళ ఇస్తే, మీరు ఒక విషయం తెలుసన్నా, విశాఖపట్నంలో ఉన్న బిల్డర్లు ఏడుస్తూ ఉన్నారు. ఎంఈవి ఆ జీవి ఇద్దరు కలిసి విశాఖపట్నంలో ఉన్న సెటిల్మెంట్ సైట్లు అన్నీ కూడా దోసుకొని ఇవాళ గజం ఎస్ఎఫ్టీ 6,000 ఉంటే 4,000కి అమ్ముతున్నారు. ఇవాళ మేము అమ్మే పరిస్థితి లేదు. మేము బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ సెటిల్మెంట్ సైట్లతో ఇలాగ అమ్మేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అన్న ఆ బిల్డర్ని చూసైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలాంటి నిర్ణయాలు కానీ తీసుకుంటే ఇక్కడ ఉన్న బిల్డర్స్ కానీ కన్సల్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారన్న. దయచేసి వాళ్ళ ఆగడాల్ని అడ్డుకట్ట వేయండి. లేదంటే వాళ్ళ బిల్డర్స్ చాలా నష్టపోతారు, బిల్డర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పూర్తి కొలాప్స్ అయిపోయింది. ఇప్పటికైనా సరే ఆ నవరత్నాలు, ఆ 2 రత్నాలు కొంచెం పక్కన పెట్టకపోతే ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి ఆలోచిస్తారని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. వీసీ ఆయనకి ఇప్పుడే చెప్పా, నవరత్నాలు 2 రత్నాలు, ఇది 3వ రత్నం. ఈ 3వ రత్నం వల్లే విశాఖపట్నంలో నాయకులు అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 3వ రత్నం వల్లే మాలాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ఈ 3వ రత్నం వల్లే ఏయూలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి అందరూ కూడా పార్టీని వదిలేశారు.
ఎస్టీ బీసీలు అందరూ కూడా ఇవాళ ఒక్క ఓటు కూడా వేసే పరిస్థితి లేదు. ఆ మూడో రత్నం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అందరు నాయకులకి. ఆ మూడో రత్నం దగ్గరికి వెళ్ళలేకనే ఇవాళ మాలాంటి ఆత్మగౌరవాన్ని చంపుకోలేక, ఆత్మవిశ్వాసం చంపుకోలేక బయటకు వచ్చాం. ఆయన దగ్గరికి కాళ్ళకు దండం పెట్టలేక, ఆయన దగ్గర జై కొట్టలేక ఇలాంటి పరిస్థితి ఉంది. మరి ఇచ్చుకున్న ఆశ్చర్యపడవసరం లేదు. ఆ మూడో రత్నం కూడా మరి ఆయన ఇష్టం కదా.